అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ గ్రామంలో ఉన్నాము. దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా బడంగ్పేట్ గ్రామంలో మరి జీవా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించినటువంటి దుర్గామాత మండపం దగ్గరకు వచ్చినాము. సో విజువల్లో చూడొచ్చు, మరి మండపం అయితే చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా మరి ఏటా ప్రతి సంవత్సరం గత 14 సంవత్సరాల నుండి మరి ఇక్కడ ఈ యొక్క దుర్గామాతను ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. దుర్గామాత ప్రతిష్టోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ఈ సంవత్సరం నూతనంగా శ్రీ రామాంజనేయ భక్త సమాజం జీవా యూత్ ఆధ్వర్యంలో మరి దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ఇక్కడ కొత్త బండి చూసిరు కదా, దసరా ఆఫర్ అన్నమాట. స్పెషల్ గిఫ్ట్ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మరి అనంతరం 1100 రూపాయలు మరి ఏదైతే 1100 రూపాయలు మరి ఒక చిట్టీలో మీ పేరు రాసి మరి అక్కడ ఉన్నటువంటి బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ బాక్స్లో వేసినట్టయితే మరి ఇది ఒక చందా రూపంలో మాత్రమే మరి ఆ 1100 రూపాయలు వాళ్ళ చిట్టీలో మీ పేరు రాసి అందులో మరి చందా రాసిచ్చినట్టయితే చివరిగా అంటే శుక్రవారం రోజు 3 తారీఖు రోజు మరి ఒక లక్కీ డ్రా 7 గంటలకు తీయడం జరుగుతుంది. మరి అదృష్టవంతులు ఎవరో వేచి చూడాల్సిందో. సో ఏది ఏమైనా కూడా 1100 రూపాయలకు 1,30,000 రూపాయలు విలువ చేసే యాక్టివా వాహనం రావడం అంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా వారిపైన ఉండాల్సిందే, ఉండబోతుంది కూడా. సో నేను కూడా మరి ప్రయత్నం చేస్తాను. మరి లోపలికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకునే సో రైట్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం. మరి ఎంట్రీకి రాగానే మరి ఇక్కడైతే వినాయకుని విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో కొబ్బరికాయ కొట్టాలంటే కూడా మరి ఇక్కడనే కొబ్బరికాయ కొట్టుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి మరి ఇక్కడ వస్తే ఇప్పటివరకు చెప్పాను కదా బండికి సంబంధించి మరి ఇక్కడ చందా బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1100 రూపాయలు రాసి మీ పేరు ఇందులో రాసేసి డబ్బులో వేసినట్టయితే లేదా యూనియన్ బ్యాంక్ అంటే స్కానింగ్ కూడా ఉంది. 1100 రూపాయలు ఎప్పుడైతే రాసి మరి ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయినా సరే క్యాష్ అయినా సరే ఇందులో వేసినట్టయితే
చేసినట్టయితే మీకు గిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎంట్రీలోనే అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తున్నాం. సో లోపలికి చాలా చక్కగా ఉంది. మరి ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే మరి అమ్మవారి విగ్రహంలో బాగా అలంకరణ చూడొచ్చు. మరి లైటింగ్ చాలా సూపర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా మరి జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మహా శరణ్ నవరాత్రిలో భాగంగా అమ్మవారి యొక్క విగ్రహం అయితే చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి యువత అంటే జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి మరి ఎంతో మంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటికే మరి అమ్మవారి సన్నిధికి విచ్చేసి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువతతోటి మరి సందేశం అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మహిళలకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలందరూ కూడా నిష్ట నియమాలతోటి అంటే నవరాత్రులు అమ్మవారి దీక్ష తీసుకొని ఉదయాన్నే అంటే ఉదయం పూట పాలు మాత్రమే తాగి మధ్యాహ్నం పూట మరి పాలు సేవించి సాయంత్రం ఒకటే పూట అంటే ఏదో ఒక పూట భోజనం చేసి మిగతా ఉపవాసం ఉండడం జరుగుతుంది. సో మహిళలకు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీర్వాదం కలగాలంటే ఒక దీక్ష ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా యువత చాలా మంది కూడా మరి అమ్మవారి దీక్ష తీసుకొని నిష్ట నియమాలతో నవరాత్రులు ఉండడం జరుగుతుంది. ఇదే విధంగా చేసినట్టయితే ఆరోగ్యం కూడా చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో విజువల్లో చూడొచ్చు అమ్మవారి విగ్రహానికి చాలా చక్కగా అభిషేకం అంటే పాలాభిషేకం కావచ్చు, కుంకుమ అభిషేకం కావచ్చు, మరి నెయ్యి అభిషేకం కావచ్చు, ఇలాంటి అభిషేకాలు ప్రతిరోజు ఎంతో గొప్పగా చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క విగ్రహం చాలా చక్కగా ఉంది. మరి ఇప్పటికీ మరి దర్శనం చేసుకుని వాళ్ళు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను. సో ఏది ఏమైనా కూడా జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ప్రతిష్ఠించినటువంటి యొక్క మహా విగ్రహాన్ని యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూసారు కదా ఇప్పటి వరకు మరి బడంగపేటలో ఏర్పాటు చేసిన మరి జీవా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి మహాదేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి యొక్క మరి మండపాన్నే కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు కావచ్చు, మరి యూత్ అందరితో కూడా కుల్లం అడుచుకునే ప్రయత్నం చేస్తాం. మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఎస్కే న్యూస్. కెమెరామ్యాన్ తాయ్తో మీ గొంగడి సీనన్న. ఉంటాం అలా.